మేము హిందూగా పుట్టడం మా తప్ప. మమ్మల్ని మత మార్పిడి, మేము మతం మారలేదని మా 5 ఇళ్ళ మీద ఊరు మొత్తం మా మీద దాడి చేసింది. 50 మంది దాడి చేశారు మా పైన. శ్రీరామనవమి ఎందుకు చేయించారు? 2004లో గుడి మూతపడిపోయింది, ఎవరు చేయట్లేదు, కళ్యాణాలు చేయట్లేదు. మీరు ఎందుకు చేయాలి? ఎక్కడి నుంచి వచ్చారు? లేడీస్ ప్రైవేటు పార్టీల కాడి నుంచి మొత్తం అన్ని కోసేస్తాం, చీర్చేస్తాం అని చెప్పేసి బేభత్సంగా మాట్లాడారు. దేవుడి గురించి, మమ్మల్ని గురించి మా అంతు చూస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద కత్తులు తీసుకుని వచ్చారు. మొత్తం అందరూ కూడా మమ్మల్ని మేము భయభ్రాంతులయ్యి హిందూ ధర్మాన్ని ఆశ్రయించాము. మాకు రక్షణ కల్పించండి. సనాతన ధర్మం బతకాలి, సనాతన ధర్మం బతకాలి. జై శ్రీరామ్. ఎప్పుడు మేము పుట్టినా హిందూగానే పుడతాం, చచ్చినా హిందూగానే చచ్చిపోతాం. మేము మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి, మాకు రక్షణ కావాలి. హిందూ ధర్మాన్ని మేము బతికించుకోవాలి. 5 ఇళ్ళైనా 2 ఇళ్ళైనా మేము హిందూ ధర్మాన్ని బతికించుకోవాలి. మా పైన దాడులు జరుగుతున్నాయి, మీరు రక్షించండి మమ్మల్ని. మేము శ్రీరామనవమి చేసామని మా పైన దాడులు చేశారు. అన్ని పండుగలు చేసుకోవాలి. మేము పండుగ చేసుకుంటా కూడా భయం వేస్తుంది. మేము వణికిపోవాల్సి వస్తుంది. దాడులు చేస్తున్నారు, చెడగొడుతున్నారు. వాళ్ళు బుధవారం చేస్తున్నారు, మైకాలు పెడుతున్నారు, బుధవారం పెడుతున్నారు, శుక్రవారం పెడుతున్నారు, శనివారం పెడుతున్నారు, ఆదివారం పెడుతున్నారు, ఉపాస ప్రార్థనలు పెడుతున్నారు, బల్లారాధనలు పెడుతున్నారు, కోటాలు పెడుతున్నారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే శ్రీరామనవమి చేయకూడదా? సంవత్సరానికి ఒక్కసారి వచ్చే శ్రీరామనవమి చేయకూడదా? ఈ గుడికి మైకా కూడా లేదు. సంవత్సరానికి ఒక్కసారి మేము శ్రీరామనవమి చేస్తే మా పైన దాడి జరిగింది. హిందువులు అనే వాళ్ళందరూ ముందుకు రావాలి, మమ్మల్ని రక్షించాలి, హిందూ ధర్మాన్ని బతికించాలి. వలగర మాటలు నోటి అసలు చెప్పుకోలేకపోతున్నాం. మమ్మల్ని చాలా హింసించారు. మీకేం సంబంధం శ్రీరామనవమి చేసే హక్కు మాకు లేదా? ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో పెరిగి మాకు శ్రీరామనవమి చేసే హక్కు లేదా? ప్రతి హిందువు దేవాలయం ముందు కూర్చుని ఎక్కడైనా పండగ చేయొచ్చు, ఎక్కడైనా కార్యాలు జరిపించవచ్చు. ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో పెరిగిన వాళ్ళకి హక్కు లేదు, ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి హక్కు ఉంది, అధికారం ఉందంట, మాకు లేదంట. వేరే ఊరు నుంచి వచ్చి చర్చి కట్టుకుని ఆయన ఊరు మొత్తాన్ని మత మార్పిడి చేయొచ్చు. మేము మారలేదని చెప్పి మమ్మల్ని మారాలని అడిగారు. మేము మారలేదని చెప్పి నువ్వు కళ్యాణం చేయటానికి నీకేం సంబంధం ఉంది? ఊరు ఆడపడుతుంది. నేను కళ్యాణం చేసే హక్కు నాకు లేదంట, నేను చేయకూడదంట కళ్యాణం శ్రీరామనవమి. నేను క్రిస్టియన్ పర్మిషన్ తీసుకుని శ్రీరామనవమి చేయాలంటే మా మీద దాడిలా మేము పండుగ చేసుకునేవారా? ఉండాలా లేకపోతే మేము చచ్చిపోవాలా? రోడ్డు వెళ్తారంటే కాపు కాస్తున్నారు, కొడతామంటున్నారు. ఎంతమంది కొట్టుకుని వెళ్తారు వీళ్ళు? అంటే మన వెనకాల సపోర్ట్ ఏమి లేదా? మనం ఏం ఎదురు తిరగబడలేమా? నా మీద ఈ పనులు మేము ఎదురు తిరగబడలేమా? మేము 5 వేస్తాయి 100 మందికి సమాధానం చెప్తాం. 5 ఉండి పనులు చేసాం, సంక్రాంతి పండుగ చేసాం. అట్లాగే ఇప్పుడు మన శ్రీరామం చేసే ప్రతి పండుగ మేము 5 ఇళ్ళు చేస్తాం. 100 మంది వచ్చినా మమ్మల్ని ఎవడే ఆపలేడు. ఆపినప్పుడు మన వెనక మనంతా హిందువులంతా సపోర్ట్ నాకు ఉండాలి. ప్రతి దానికి మా మీద గొడవ వస్తున్నారు, కొడతామంటున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆడవాళ్ళని. అసభ్యకరమైన మాటలండి, అలాగే ఇలాగైనా అసభ్యకరమైన మాటలు. నా కొడుకు ఎదురుకుండా నేను అసభ్యంగా మాట్లాడితే మా పిల్లాడు కొడుకు తెలియడు వాళ్ళని. భాష కత్తిస్తున్న వస్తే ఒక్కడ మాట్లాడాల, పెద్ద ఒకరు మాట్లాడాలి. అయిపోతే వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టిన వాళ్ళు ఉన్నారా? ఈ దారిని 10 సార్లు తిరిగే వాళ్ళు ఏ రోజైనా గుడి తుడిచారా? గుళ్ళో ముగ్గేశారా? కొబ్బరికాయ కొట్టారా? ఏమైనా చేశారా? ఎవరు చేయలా. మేమే. కరెంట్ లేదు. ఇన్నాళ్ళు ఏమయ్యారు? ఆ పెద్ద మనుషులంతా ఏమయ్యారు? కరెంట్ లేదు, గుడి కాలిపోతుంది, మొత్తం పెయింట్ అంతా ఊడిపోయింది, ఎట్టాగో అయిపోయింది. మేము చిన్నప్పుడు ఆడుకున్న గుడిని చూసి ఏడ్చి జరిపించానని నా మీద కొడతాకొచ్చారు. వీళ్ళందరూ కత్తిలేసుకుని నేను కళ్యాణం చేయడం తప్పండి. దేవుడు